అవును 3 तारीख को 2 दिन पहले लगा दिया तुम्हारे इज्जत को तुम बोले कर दिए फोटो इसको उधर फोटो उतरेंगे आप बोलते नहीं करते फिर नहीं तुम करते मेरे को कितना फेस करना पड़ता है ये चीज देखे हम ये होते 5 नहीं 3 तारीख इन्हें अंदर का और भाई बिल बताओ भाई ఇది షార్ట్ కొట్టుకోవచ్చు जय बोलो गणेश भगवान की जय बोलो गणेश भगवान की जय रामनगर के राजा की जय रामनगर के महाराजा की जय నువ్వు చెప్పేసి నార్మల్ చెప్పేసాను ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేయడం అది గణేషుని పెట్టామంటే ఈ ఇయర్కి 21 ఇయర్స్ అవుతుంది ఓకే ఇప్పుడే అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చి ఎవ్రీ ఇయర్ చాలా తొందరగా బుక్ చేస్తాం కానీ ఈ ఇయర్ జర లేట్ అయింది ఇవాళ అందరికీ టైం ఉండే అందరం కలిసి వచ్చి గణేషుని బుక్ చేసి ధూల్పేట్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు ఎందుకంటే చాలా వర్క్షాప్స్ అయిపోయినాయి హైదరాబాద్లో వై ఓన్లీ ధూల్పేట్ అండ్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు ఎందుకు ఇప్పుడు వేరే వేరే వినాయకుడు అనుకున్నాం అనుకో ఇక మనకి కొన్ని ఏళ్ళ నుంచి ఇదే వచ్చి వచ్చింది ఇప్పుడు వేరే దగ్గర ఇది కూడా అయితే లేదు పోదాం అనుకుంటాం కానీ మళ్ళీ మనసు అంతా ధూల్పేట్కే తెలుస్తుంది కానీ మాకు లక్ష్మీనారాయణ సింగ్ కళాకారికి ఏదో అనుబంధం ఉంది అట్లా అని చెప్పి ఇక మనం మనసు ఎట్లా పోదామన్నా కూడా మాకు ఇక్కడనే పెట్టాలని ఉంటుంది ఈ వినాయకుడే తీసుకుంటాం ఆ వినాయకుడు ఎట్లయినా ఉండాలి కానీ ఇక్కడనే తీసుకుంటాం రామ్నగర్లో ఆగమన్ అనేది ఎందుకు ఇంతగానం హైప్ అవుతుంది ఏమన్నా సీక్రెట్ ఉన్నదనుకుంటా ఎందుకంటే రామ్నగర్లో ఎన్ని ఆగమన్లు అవుతాయి చాలా దగ్గర గణేష్ ఆర్గనైజ్ చేస్తారు కానీ రామ్నగర్లో ఇంతగానం ఎందుకు హైప్ ఆగమన్ ఇప్పుడు ఫస్ట్ టైం చేసినాం చేస్తే అంత అవుతుందని మేము కూడా అనుకోలేదు ఫస్ట్ నార్మల్గా చేసే వరకు మెల్లమెల్ల వాళ్ళు కూడా ఏమనుకోరు ఇక స్టార్ట్ చేద్దాం మనం కూడా అనుకుంటా ఒక్కొక్కరు స్టార్ట్ చేసి ఇక ట్రస్ట్ చేయగానే ఇక వినాయకుడిని ఎట్లా అయిపోయిందంటే తీసే రోజు ప్రతి ఒక్క గణేషుని గల్లీకి గణేషుడు ఉంటాడు వాళ్ళందరూ పెట్టే వరకు వేరే ఫ్రెండ్ అక్కడ రాలేకపోతారు అట్లా ఇప్పుడు ఆగమన్ అనుకో ఇప్పుడు అందరినీ కలుపుకొని చేసుకుంటే ఆగమన్ అందుకే ఇవాళ రేపు ఏమవుతుంది అంటే ఆగమనే హైలైట్ అవుతుంది ఇప్పుడు తీసే రోజు అంటే మనం ఉన్నోళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే చేస్తారు కానీ ఇవాళ రేపు ఆగమన్ అంటే ఎక్కడైనా ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు 26 వదిలేస్తే ప్రీవియస్ ఇయర్స్లో మీ ఫేవరెట్ ఐడియల్ ఏది ఏదైనా ఒక ఐడియల్ ఉంటుంది కదా ఇది నాకు ఇయర్లో గుర్తుండిపోయింది అన్నది ఇదే అనుకుంటున్నాను 26th మంచిగా అనిపిస్తుంది వినాయకుడు కూడా చాలా బాగున్నాడు ఇంకా వెరైటీగా తీసిండు ఎవ్రీ ఇయర్ ఎట్లుండే అంటే మూమెంట్ అట్లా ఉండే కానీ ఈ ఇయర్ చాలా నిండుగా ఉన్నాడు గణేశుడు ఇప్పుడు బయటి వినాయకుల కన్నా ఈ వినాయకుడు ఎందుకు నచ్చా అంటే ఎప్పుడైనా కానీ బొజ్జ వినాయకుడే అందం అంతే కానీ ఇప్పుడు నార్మల్గా ఇట్లా నుంచోబెట్టి స్లైడ్ అట్లున్నా అనుకో వినాయకుడు అదే నార్మల్గా ఉన్నాడు అనుకో కానీ బొజ్జ ఉన్నాడు అనుకో గల్లీలో కూడా నిండు కనబడతాడు వినాయకుడు అట్లా అని చెప్పి ఈ ఇయర్ చాలా మంచిగా ఉన్నాడు అవును దాన్ని మన మెమరీస్ ఉన్నాయి ఇంకా లేక మన ఫొటోస్ కానీ మన అన్నీ ఉన్నాయి వీడియోస్ అన్నీ ఉన్నాయి అందరం గలీలా ఫస్ట్ నార్మల్గా సౌండ్ బాక్స్ పెట్టుకొని ముగ్గట ఆడేటున్నాం డ్యాన్స్ వీడియోస్ సో ఎమోషనల్గా ఏ లెవెల్ వరకు మీరు కనెక్ట్ అయినారు గణేష్ చతుర్థికి ఎందుకంటే నేను ఎంతోమంది క్వశ్చన్ చేసి ఉంటారు ఎందుకు వైడ్ డ్యూ స్టార్ట్ అని చెప్పేసి సో ఎమోషనల్గా మీకు ఏం బాగుంటుంది గణేష్ చతుర్థితో స్పెషల్గా రామ్నగర్లో ఇక వినాయక చవితి ఇప్పుడు వినాయక చవితి సీజన్ వస్తుంది అనే వరకు 3-4 నెలల ముందే నాకు కనెక్టింగ్ చాలా ఉంటుంది వినాయకుడు ఇప్పుడు పోయి బుక్ చేయాలి తెల్లారి అన్నాడు ఇప్పుడు వెళ్ళిపోదాం నాడు ఫస్ట్ ఇప్పుడు బుక్ చేసి ఇప్పటి నుంచే సీజన్ స్టార్ట్ ఇక వైబ్రేషన్ షురూ ఇక మనకి ఇక మామూలు ఏవేవో పండుగ ఉంటాయో గణేషుడు అయితే ముందుండే చేయాలనిపిస్తుంది అది నాకు చిన్నప్పటి నుంచి ఆ కనెక్షన్ నాకు ఇప్పుడు ఏదో నేను 21 అని కాదు ఇంకా చిన్న 5 ఫీట్ వినాయకుడి నుంచి పెట్టుకుంటూ వచ్చినాను అది అట్లా కనెక్షన్ యాజ్ అ ముస్లిం చాలామంది కాంట్రవర్షియల్ టాక్స్ చాలా చేస్తారన్న ఎందుకంటే ఆగమన్ టైంలో కూడా వినిపిస్తుంటాయి సో దాని మీద మీ రియాక్షన్ ఏంది మీరు పర్సనల్గా ఎట్లా తీసుకుంటున్నారు ఇది నన్ను అయితే ఇప్పటివరకు ఒకటి అడగాలి ఇంకా మాట్లాడేదాని గురించి నేను పట్టించుకోవాలి
అవుతుంది ఇంకా చాలామంది మాట్లాడతారు. కానీ నేనేం చేయాలనుకుంటున్నా గణేషునికి ఓ 10 రెట్లు ఎక్కువనే చేస్తా కానీ తక్కువ అయితే